ప్రస్తుతం భారతదేశంలో చూసుకుంటే ప్రతి స్టేట్లో కూడా యూరియా కొరత కనిపిస్తూనే ఉంది కదా. అయితే మరి దీంట్లో భాగంగానే ఇప్పుడు కేటీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు గుప్పించారని చెప్పాలి. అయితే ఆయన అంటుంది ఏంటంటే ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చూసుకుంటే వాళ్ళు యూరియా మరి తింటా ఉన్నట్టున్నారు. సో మరి దీంట్లో భాగంగా మొన్న మిర్యాలగూడ ఎమ్మెల్యే అయినటువంటి లక్ష్మారెడ్డి గారి గన్మెన్ కూడా ఏకంగా ఒక లారీ యూరియాని తీసుకెళ్ళినట్టు మరి నేను ఒక వార్తల్లో విన్నానని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఆయన ఇంకో విషయం అంటుంది ఏంటంటే మరి ఇక్కడ ఒక ఎమ్మెల్యే గన్మెనే అంత తీసుకెళ్తే మరి దాని తర్వాత ఎమ్మెల్యే ఒక గోదావరి ఖాళీ చేసి ఉంటాడు కదా. సో మరి ఇంతకంటే దారుణమైన సిచ్యువేషన్ నేను ఎప్పుడు కూడా చూడలేదు అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మరి ఆ గన్మెన్ మీద ఏదైతే ఈ విమర్శలు వచ్చినాయో సో దీంతో మరి ఆ జిల్లా ఎస్పీ అయితే మరి ఆయన్ని విచారణకైతే ఆదేశించడం జరిగిందనమాట. సో మరి దీంట్లో భాగంగా ఇంకో పక్క రైతులు కూడా మొరపెడతా ఉన్నారు, అసలు మా అందరికి ఇవ్వాల్సినటువంటి యూరియా మీరు బ్లాక్లో అమ్ముకుంటే ఎలాగా అని చెప్పేసి మరి రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది అనమాట.